ఆదికాండం 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనస్సుకు వచ్చినట్లు దానికి చెయ్యమని షారాయితో చెప్పెను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా సరిపోద్ది. యోసేపు శ్రమకి పారిపోలేదు, శ్రమకి ఎదురెళ్ళాడు. ఆమేన్. ఈ శ్రమలు నేను తట్టుకోలేను అనలేదు. ఈ శ్రమలకి నేను ఎక్కడన్నా పారిపోయి తలదాచుకుంటాను అనుకోలేదు. ఏమండి, ఈ హాగరు అనే సహోదరి సారా ఇంట్లో పని చేస్తూ ఉన్నారు. ఈ సహోదరి ఐగుప్తీయురాలు. కాస్త ఇంట్లో తన ప్రవర్తన చూసి, తన మాట తీరు చూసి, తన పనితనం చూసి సారా తల్లిగారు అబ్రాం గారితో మాట్లాడి, అక్కడో ఎక్కడో ఎందుకంటే మన ఇంట్లోనే చక్కటి అమ్మాయి ఉంది, మంచి పని చేసి అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, మొత్తం పెళ్లి చేశారు. కాస్త అమ్మాయి గర్భవతి అయింది, హాగర్ గారు గర్భవతి అయ్యారు. గర్భవతి అయిన కాడించి ఆ సహోదరి కాస్త సారా తల్లికి కృపలేనట్టుగా, ఏమి లేనట్టుగా అండి, కృపలేనట్టుగా కొన్నిసార్లు కొన్ని మాటలు ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఈ మనిషికి కృప లేదు, దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని దయ లేదు, దేవుని కనికరం లేదు, దేవుని వాత్సల్యత లేదు. ఈ ఆగరు అనుకుని కాస్త అదో రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మాట మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. ఆ తల్లి తట్టుకోలేక అబ్రాం గారు రాగానే చెప్తూ ఉన్నారు, ఏంటంటే నా ఉసురు మీకు తగులుతుంది అంతే. అమ్మో, సారాయి తల్లి గారు అప్పుడప్పుడు మాట ఘాటుగా ఉంటుందండి, చాలా ఘాటుగా ఉంటుంది. నా ఉసురు ఇది ముసలాయనికి. ఎవరికి? అబ్రాం గారు అప్పుడే ముసలాయన. ఈమె కాస్త ఇంకో మాటలు చెప్పాలంటే కొంచెం స్టామినేజ్ ఉన్న వ్యక్తి ఎవరంటే చెప్పండి, సారాయి తల్లే. అబ్రాం గారు అంత గట్టిగా మాట్లాడలేడు, ఎందుకంటే ఆయన కాస్త బెండ్ అయింది బండి. ఎప్పుడైతే ఈ తల్లి ఏమంటుందంటే, నా ఉసురు నీకు తగులుతుంది అనగానే, ఇదేంద్ర బాబు తగిలేటట్టుంది ఈ మాటలో అని. ఏంటి చెప్పు అంటే, అమ్మాయి కొంచెం చూపు మారింది, ప్రవర్తన మారింది అంటే, నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అనగానే అబ్రాం గారు సైడ్ అయిపోయారు. ఆమె స్టార్ట్ చేసింది ఇంట్లో. ఏమండి, సపోజ్ ఆ సహోదరి నెలలతో ఉందంటే ఊహించి చెప్తున్నాను. ఏదో ఉదయం పూట ప్లేట్లు ఇడ్లీలు పెట్టుకుంది, తింటా ఉంది. సారా తల్లి చూసి, తింటున్నావా? నా భర్త తెచ్చి పెడుతుండే 3 పూట్ల తింటున్నావే నువ్వు అని అనే ఉంటుంది. ఇప్పుడు తినేటప్పుడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, ఏదో ఒకటి సారా తల్లికి దొరికింది కాబట్టి అవకాశం, ఏమైనా సరే ఈ మనిషిని శ్రమ పెట్టాలి అని సారా తల్లి అనుకుంది. అబ్రాం గారు కూడా దానికి ముద్ర వేసేసాడు, ఆయన సంతకం కూడా పెట్టేశాడు ఆయన. ఇప్పుడు ఆ టార్చర్ భరించలేక సహోదరి ఏం చేసింది చెప్పండి? పారిపోయింది. అంటే శ్రమలు వచ్చినప్పుడు పారిపోవడం దేవుని సంకల్పం కాదు, పారిపోవడం దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ ఆమె పారిపోయి వెళ్ళిపోతుంటే దేవుడు మళ్ళా పనిగట్టుకుని దేవదూతను పంపించి, ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు పారిపోతే శ్రమ నిన్ను వదిలేస్తుందా? ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పమంటారా? ఇప్పుడు ఆ సహోదరి ఎలా ఉంది చెప్పండి? నెలలతో ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో టార్చర్ భరించలేక, ఆ ఉద్యోగుల టార్చర్ భరించుకోలేక, ఆ అద్దెంట్లో ఉండలేక, చెప్పండి ఏంటంటే కాస్త ఆ ఏరియాలో ఉండలేక, ఇప్పుడు ఈ తల్లి ఎప్పుడైతే పారిపోతుందో, ఉట్టు మనిషి కాదు కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతారు,
నీ భర్త పేరేంటి, ఎన్నో ఏళ్ళ నీకు, అయినా ఈటప్పుడు నీ భర్త తోడు కావాలిగా, ఇలాంటప్పుడు నీ తల్లిదండ్రులు తోడు కావాలిగా, ఇలాంటప్పుడు నీ అన్నదమ్ములు తోడు కావాలిగా, ఇలాంటప్పుడు నీకు ఆత్మీయులు తోడు కావాలిగా. ఎందుకు వచ్చేసావు, ఏం చేసావో, ఏం చేసి ఉంటే తరువేశారో అని ఇట్లాంటి మాటలు మాట్లాడితే గుండు ఉంటుందో ఊడిపోద్దా చెప్పండి, గుండు ఉంటుందో పగిలిపోద్దా చెప్పండి. చూడండి, శ్రమలకి పారిపోతే శ్రమలు ఇంకా అధికమవుతాయి. ఏమవుతాయి చెప్పండి. అంటే ఆగరు ఎవరో తెలుసా, శ్రమలకు పారిపోయే వ్యక్తి. కానీ ఏసేపు యుక్త వయసు వచ్చింది, ఏమండి డబ్బులకు అమ్మేశారు, ఆ ఇంట్లో ఉన్నాడు, ఆయన కొనుక్కున్నాడు, ఇంట్లో పని చేస్తున్నాడు. అక్కడి నుంచి పారిపోయాడు ఆయన. ఆయనకి తెలివి లేదా, ఆయనకి జ్ఞానం లేదా? ఎందుకంటే తండ్రే కదా, అన్నదమ్ములు యోగక్షేమాలు తెలుసుకరా అని పంపించాడు. ఊరు తిరుగుతున్నాడు. ఊరు తిరిగి ఏసేపుకి, ఐగుప్తుకు వచ్చిన ఏసేపుకి మళ్ళా తిరిగి వెళ్ళాడా? వెళ్ళగలుగుతాడు. కానీ అనుకున్నాడు, నేను శ్రమలకి పారిపోను, ఆమేన్, నేను సూటుపోటు మాటలకే భయపడను, నిందలకి అవమానాలకి కలవరపడను, నేను పారిపోయేవాడిని కాదు, నేను నిలబడతాను, నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నాకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. శ్రమలు వచ్చినప్పుడు చాలామంది ఏమైపోతున్నారు చెప్పండి, పారిపోతూ ఉన్నారండి. మన ఆత్మీయ జీవితంలో మనకు శ్రమలు వచ్చినప్పుడు పారిపోకూడదు. ఏమండి, మేము 2002లో ప్రభు సేవకు వచ్చాము. మేము బైబిల్ సెమినార్లో మాకు కరెక్ట్గా 4 గంటలకల్లా మోకాళ్ళ మీద ఉండాలి, దిక్కకూడదు, మోకాళ్ళు దిక్కకూడదు. మిలిటరీ ట్రైనింగ్ అలా ఉంటుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు మోకాళ్ళు ఉండాలి, చేతులు కూడా 2 అలా పెట్టాలి. మళ్ళీ దించుతున్నాం అనుకో, మళ్ళీ వెనకాల వచ్చి అలా లేపుతారనమాట. ఒకవేళ కూర్చున్నాం అనుకో, అలా వచ్చి అలా లేపుతారనమాట. ఆగస్టు నెలలో మేము వెళ్తాం కదండి, మాకు ట్రైనింగ్ అదే వాళ్ళకి. ఏమండి, నా పక్కనే రాజు అనే సహోదరుడు ఉన్నాడు, పొడుగ్గా ఉంటాడు, అన్న హైట్గా ఉంటాడు. 10 రోజులు ఉన్నాడండి. తర్వాత తెల్లారులేకి స్తోత్రపదం దిగన్నా అనేసరికి లేడు ఇక్కడ పక్కన మనిషి. సూట్ కేసు లేదు, మనిషి వెళ్ళిపోయాడు. తర్వాత హాజరేసేటప్పుడు ఆయన నెంబర్ తర్వాత నాది పిలిస్తే నేనుండి చేయి పైకి ఎత్తా. బాగాలేదా అని పాస్టర్ గారు అడిగితే, లేదు పాస్టర్ గారు, తెల్లారి గంటల 4 గంటలకి చూస్తే పక్కన లేడండి అన్న. ఆయన పారిపోయే ఉంటాడు, పాస్టర్ గారు పారిపోయే ఉంటాడు. తర్వాత ఆయన నాకు ఎప్పుడు కనపడ్డాడంటే, ఆదోనిలో దైవజన్ లేసన్న గారు నన్ను రాయలసీమ పంపించినప్పుడు సిరుగుంపకి వెళ్ళి, ఆదోనికి సిరుగుంపకి ఇంచుమించి 40 కిలోమీటర్లు ఉంటుంది, 35-40. ఆవిడ చిన్న ప్రార్థన కూటం చూసుకుని మధ్యాహ్నం పూట 3 ఆ ప్రాంతంలో నేను వస్తుంటే ఈ తారు డబ్బా తీసుకుని తారెత్తున్నాడు ఈ మనిషి, తారు పోస్తున్నాడు. కాస్త బండి నడిపించుకెళ్ళాలి అంత దూరం. నేను ఆయన గమనించలేదు, ఎందుకంటే టవల్ కట్టి ఈ తారు డబ్బా పట్టుకుని అలా పోస్తుంటే నన్ను చూసి, జన్మవన ప్రైజ్ లాడ్ అన్నాడు. అమ్మ, ఇక్కడ పలకరించేవాళ్ళు ఎవరు అంటే, టవల్ తీగన రాజన్న ఏంటి సంగతి అంటే, అక్కడ తట్టుకోలేక పారిపోయి వచ్చాను, ఇక్కడ తప్పలేదు అన్నాడు. అందుకని దేవుని పెట్టారా, శ్రమకి పారిపోకూడదు ఎప్పుడు. ఆమేన్.